మేషరాశి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ముందు ఒక చిన్న భావన మీ మనసులో మెదలాలి. వీరు నిశ్శబ్దంగా ఉండే అగ్ని కాదు, ఎప్పుడూ మండుతూ ఉండే జ్వాల. వీరి లోపల ఒక శక్తి నిరంతరం కదులుతూ ఉంటుంది. ఆ శక్తికి దారి చూపితే వీరు అద్భుతాలు సృష్టిస్తారు. అదే శక్తిని అడ్డుకుంటే వీరే తమను తాము కాల్చుకుంటారు. మేషరాశి అంటే ఆరంభం, మొదటి అడుగు, మొదటి ఊపిరి. ఎవరికైనా ఏదైనా మొదలుపెట్టాలంటే మేషరాశి శక్తి అవసరం. ఈ రాశిలో జన్మించినవారు చాలామందికి అర్థం కావడం కష్టం. బయటకు చూస్తే చాలా ధైర్యంగా, కఠినంగా, కొంచెం అహంకారంగా కూడా అనిపించవచ్చు. కాని లోతుగా చూస్తే వీరి హృదయం చిన్నపిల్లాడిలా స్వచ్ఛంగా ఉంటుంది. నమ్మినవారికి ప్రాణం ఇస్తారు. మోసం చేస్తే జీవితాంతం మరిచిపోలేరు. వీరు నటించలేరు. మనసులో ఉన్నది నేరుగా ముఖం మీద చెప్పేస్తారు. అందుకే కొందరికి వీరు కఠినంగా అనిపిస్తారు. కాని నిజానికి అది కఠినత్వం కాదు, నిజాయితీ. మేషరాశి వ్యక్తి ఆలోచనలు చాలా వేగంగా పరిగెడతాయి. వీరి మెదడులో ఆలోచన ఒకటి పుట్టగానే దాని వెనుక ఇంకో 10 ఆలోచనలు పుట్టేస్తాయి. ఆలోచన వచ్చిందంటే వెంటనే చేయాలి అన్న తపన. ఆలోచించి ఆలస్యం చేయడం వీరి స్వభావం కాదు. అందుకే జీవితంలో కొన్ని నిర్ణయాలు తొందరపాటుతో తీసుకుంటారు. కాని ఆ నిర్ణయం తప్పైనా సరే దాని బాధ్యత నుంచి పారిపోరు. నేనే చేశాను, నేను ఎదుర్కొంటాను అనే ధోరణి వీరిది. మేషరాశివారికి ఓడిపోవడం అంటే చాలా ఇష్టం ఉండదు. ఓటమి ఎదురైతే బయటకు పెద్దగా చూపించకపోయినా లోపల మాత్రం అగ్నిపర్వతంలా మండిపోతారు. అదే ఓటమి వాళ్లను మరింత బలంగా తయారు చేస్తుంది. వీరు పడిపోయి లేచేవాళ్లు, మళ్లీ మళ్లీ లేచి నిలబడేవాళ్లు. ఈ రాశివాళ్ల జీవితంలో ఎన్నోసార్లు పతనం ఉంటుంది. కాని ప్రతి పతనం తర్వాత ఒక కొత్త మేషరాశి వ్యక్తి పుడతాడు. ప్రేమ విషయంలో మేషరాశివారు చాలా తీవ్రంగా ప్రేమిస్తారు. అర్థంకాని ఆటలు వీరికి నచ్చవు. ప్రేమంటే సంపూర్ణంగా ఉండాలి. సగం ప్రేమ, సగం సందేహం వీరి స్వభావానికి సరిపోదు. ప్రేమిస్తే ప్రపంచం మరిచిపోతారు. అదే ప్రేమలో నమ్మకం పోతే ఆ సంబంధాన్ని ఒక్కసారిగా తెంచేస్తారు. తిరిగి చూసే మనసు వీరికి ఉండదు. ప్రేమలో వీరు చిన్నపిల్లల్లా ఉంటారు. ప్రేమ కావాలి, శ్రద్ధ కావాలి, తమని ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటారు. అదే దొరికితే జీవితాంతం అండగా నిలబడతారు. కుటుంబంలో మేషరాశి వ్యక్తి ఒక రక్షకుడిలా ఉంటాడు. ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా నిలబడేది వీరే. తమ బాధను పక్కన పెట్టి కుటుంబం కోసం పోరాడతారు. కాని వీరి భావోద్వేగాలను బయటపెట్టడం మాత్రం చాలా అరుదు. నేను బాగానే ఉన్నాను అని నవ్వుతారు. కాని లోపల మాత్రం ఎన్నో పోరాటాలు జరుగుతుంటాయి. ఎవరో అర్థం చేసుకుంటే తప్ప వీరు తమ మనసు విప్పరు. మేషరాశి వ్యక్తి కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీరి కోపం మెరుపులాంటిది. ఒక్కసారిగా వస్తుంది, ఒక్కసారిగా పోతుంది. కోపంలో ఉన్నప్పుడు నోరు అదుపులో ఉండదు. ఆ మాటలు ఎదుటివారిని గాయపరచవచ్చు. కాని కోపం తగ్గిన తర్వాత మాత్రం నేను అలా అనకూడదు అని లోపల బాధపడతారు. క్షమాపణ చెప్పడంలో కొంచెం అహం అడ్డుపడుతుంది. కాని మనసులో మాత్రం పశ్చాత్తాపం ఉంటుంది. మేషరాశివారి ఆలోచనల్లో ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వీరు ఎప్పుడూ ముందుండాలి అనుకుంటారు. నాయకత్వం వీరి రక్తంలోనే ఉంటుంది. ఎవరి ఆదేశాలు వినడం కంటే ఆదేశాలు ఇవ్వడం వీరికి ఇష్టం. అందుకే ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, కుటుంబంలోనూ వీరు సహజ నాయకులు. కాని అదే సమయంలో సహనం కొంచెం తక్కువ. అందరూ తమ వేగంతో నడవాలి అనుకుంటారు. అది సాధ్యం కాకపోతే అసహనం పెరుగుతుంది. మేషరాశి వ్యక్తి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. ఒకసారి స్నేహితుడిగా ఒప్పుకుంటే చివరి వరకు వదలరు. స్నేహితుడి కోసం ఏ త్యాగమైనా చేస్తారు. కాని అదే స్నేహంలో నమ్మకం దెబ్బతింటే మళ్లీ ఆ వ్యక్తివైపు తిరిగి చూడరు. వీరి జీవితంలో స్నేహితులు తక్కువే ఉంటారు. కాని ఉన్నవారు మాత్రం నిజమైనవారు. ఈ రాశివారికి భయం అనే పదం అంతగా తెలియదు. ప్రమాదం కనిపించినా ముందుకు అడుగు వేస్తారు. కొన్నిసార్లు అదే ధైర్యం వాళ్లను ఇబ్బందుల్లో పడేస్తుంది. కాని అదే ధైర్యం వాళ్లను జీవితంలో చాలా ఎత్తులకు తీసుకెళ్తుంది. వీరు సౌకర్యవంతమైన దారిని ఎంచుకోరు. కష్టమైన దారినే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ దారిలోనే తమ నిజమైన శక్తి బయటపడుతుందని వీరికి తెలియకుండానే తెలుసు. మేషరాశి వ్యక్తి ఒంటరిగా ఉండగలడు. కాని ఒంటరితనం ఇష్టపడడు. ఎవరో ఒకరు తనని నమ్మి
తన వెనుక నిలబడాలని కోరుకుంటాడు. తన ప్రయత్నాలను గుర్తించే ఒక మనసు కోసం తహతహలాడుతాడు. బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం నన్ను అర్థం చేసుకునే వాళ్లు ఉన్నారా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశివారు జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం సహనం. ప్రతిదీ వెంటనే జరగాలి అనే ఆతృత కొంచెం తగ్గితే వీరి జీవితం మరింత అందంగా మారుతుంది. ఆలోచనకు ఒక చిన్న విరామం ఇచ్చితే తీసుకునే నిర్ణయాలు మరింత బలంగా మారతాయి. మేషరాశి శక్తి ఒక నదిలాంటిది. ఆ నదికి ఒడ్డులు ఉంటేనే నీరు దారి తప్పకుండా ప్రవహిస్తుంది. అదేవిధంగా వీరి శక్తికి నియంత్రణ ఉంటే వీరు అసాధ్యాన్ని సాధిస్తారు. మొత్తానికి మేషరాశి వ్యక్తి ఒక అగ్ని శిఖరం. వెలుగునిస్తుంది, వేడికూడా ఇస్తుంది. దగ్గరగా ఉంటే వేడిగా అనిపించవచ్చు, కాని అదే అగ్ని లేకపోతే చీకటే. వీరి జీవితంలోకి వచ్చినవాళ్లు అదృష్టవంతులు. ఎందుకంటే ఒకసారి మేషరాశి వ్యక్తి మనస్ఫూర్తిగా మీ పక్కన నిలబడితే జీవితాంతం మీకు ధైర్యంగా నిలిచే శక్తి మీకు దొరికినట్టే.